అనుకున్నాడు. హల్లెలూయా. మన దేశానికి మన దేశ ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వచ్చింది అనుకో. హల్లెలూయా. మనం ఎంత ఆశపడతాం చెప్పాలి. మనం ఎంత ఆశపడతాం. చిన్న చిన్న అధికారులు వస్తేనే ఆయన చూడాలి, ఆయనతో మా సమస్యలు చెప్పాలి, ఆయనతో మా బాధ చెప్పుకోవాలి. మాకు ఇగో ఈ రోడ్లు బాగలేదు, ఇగో ఇది బాగలేదు అని చెప్పి మనకు ఎలా ఉంటుందో. కానీ సుంకపు గుత్తాదారుడు అవన్నీ అడగాలని లేవు ఆయనకి. ఏముందట? యేసుని చూడటం మాత్రమే ఆశ కలిగింది. హల్లెలూయా. యేసుని చూడాలని ఆశ కలిగింది. యేసుక్రీస్తు ఆ దారిన వస్తూ జక్కయ్య ఎవరో యేసయ్యకి తెలియదు, యేసయ్యకి జక్క ఎవరో తెలియదు, జక్కకి యేసయ్య ఎవరో తెలియదు. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మాట్లాడుకోవాలి. యేసుక్రీస్తు తిన్నగా యాడికి వచ్చి నిలబడ్డాడట. ఇప్పుడు చెప్పాలి. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరుడైన యేసు నీ మనసులో ఏమున్నదో ఆయనకు తెలుసు. హల్లెలూయా. నువ్వే తలంపుతేడో కూర్చున్నావు కూడా దేవుడు తెలుసు. నీ కోరిక ఏంటో దేవుడు తెలుసు. నువ్వెంత కన్నీరు కారుస్తున్నావో దేవుడు తెలుసు. నీ అంతరంగం పరీక్షించగలిగిన సమర్థుడైన దేవుడు నీ మనసంతా ఎరిగిన మహనీయుడు అంట. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఆ మేడి చెట్టు మీద ఎక్కిన జక్కయ్య ఆశయంతో చూడలేదా? చూసిండు గనుక ఆ చెట్టు దగ్గరకే వచ్చి ఏం చేసిందట? జక్కయ్య అనుకున్నాడు, కలలో కూడా అనుకోవాలి. యేసుక్రీస్తు నా దగ్గరికి వస్తాడు, నాతోనే మాట్లాడతాడు, నన్నే కిందికి రమ్మని పిలుస్తాడు అనుకున్నాడు ఎప్పుడైనా? ముఖ్యమంత్రి వచ్చి మనతో మాట్లాడుతున్నాను అనుకున్నాం మనం? చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. దేశాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అంటే చాలా పెద్ద వ్యక్తి. ఆయన కింద చాలా మంది ఉంటారు. ఆయన గెలవాలంటే మన వల్ల కాదు, ఆయనతో మాట్లాడాలంటే మన వల్ల కాదు. ఎంతమంది రికమెండేషన్ చేసినా మనం పోలేము ఆయన దగ్గరికి. మరి ఈ లోకాన్ని ఏలే ఒక మంత్రికి ఎంత శక్తి ఉంటే, దేశాన్ని ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తకి ఎంత శక్తి ఉండాలి? చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. భూమి ఆకాశాన్ని సృజించిన మహనీయుడేనా?